10th క్లాస్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కొన్ని టిప్స్. అయితే ప్రీవియస్ పేపర్ తెలుగు పేపర్ చూద్దాం. ఫస్ట్ పేపర్ తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగు ఫస్ట్ పేపర్ చూద్దాం. తెలుగు ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే 80 మార్క్స్కు తెలుగు ఉంటుంది. అయితే దీన్ని ఎన్ని గంటలు రాయాలి? 3 గంటలలో రాయాలి. ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి రెండు ఉంటాయి అన్నట్టు. పార్ట్ ఏని 2.5 గంటలలో రాయాలి. దీనికి 60 మార్కులు. పార్ట్ బి 20 మార్క్స్. దాంట్లో ఖాళీలు బ్రాకెట్లు ఉంటాయి. సూచనలు చదువుదాం. అయితే పార్ట్ ఏలో ఇచ్చిన ప్రశ్నలకు జవాబు పత్రంలోనే రాయండి. తర్వాత పార్ట్ బిలో ఇచ్చిన అన్ని ప్రశ్నలకు జవాబులు అందులోనే రాసి పార్ట్ ఏ జవాబు పత్రంతో జత చేయండి. ఇప్పుడు పార్ట్ ఏలకు మనకు జవాబు పత్రం ఇస్తాడు, ఒకటి బుక్లెట్ ఇస్తారు అన్నట్టు. బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లను మనం పార్ట్ ఏలు ఉన్నాయన్ని జవాబులన్నీ రాయాలి. నెక్స్ట్ పార్ట్ బిలో మనకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, అదే ఖాళీలు బ్రాకెట్లు. సో ఆ పార్ట్ బి ఈ పార్ట్ ఏలో రాసిన జవాబు పత్రాలు ఇవి ఉంటాయి కదా, ఈ బుక్లెట్, ఇవి రెండు కలిపి ఇవ్వాలన్నట్టు. పార్ట్ బి ఈ జవాబు పత్రం రెండు కలిపి ఇచ్చేయాలని. ఈ క్వశ్చన్ పేపర్ ఇవ్వద్దు అట్లా అన్నట్టు. నెక్స్ట్ ఇక అవగాహన ప్రతిస్పందన 20 మార్కులు, ఫస్ట్ 20 మార్కులు ఉంటుంది అన్నట్టు. సో 20 మార్కులు ఉంటుంది. ఫస్ట్ మీరు ఎట్లా రాయాలంటే ఆన్సర్ షీట్లో ఈ ఫస్ట్ అని పెట్టాలి. ఇట్లా ఫస్ట్ అని పెట్టి ఆ అని రాయాలి. ఈ ఫస్ట్ అని పెట్టేసి పక్కకు ఇగో ఆ అని రాసేసి జవాబు అని రాయాలి. జవాబు అని రాసి అప్పుడు ఇగో ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత ప్రశ్నలు రాయమన్నాడు. దీనికి ఏమన్నాడు? గద్యానికి ప్రశ్నలు రాయమన్నాడు. ఈ క్వశ్చన్ ఇగో ఆన్సర్లు రాసుడు కాదు, మనమే తయారు చేయాలన్నట్టు. క్వశ్చన్లు తయారు చేయాలి. ఇగో ఈ కింది గద్యాన్ని చదవండి, 5 ప్రశ్నలకు జవాబులు 5 ప్రశ్నలు తయారు చేయండి అన్నాడు. ఇగో 5 మార్క్స్ అన్నట్టు. ఒక్కదానికి 1 మార్కు, 5 మార్క్స్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తయారు చేయాలి, సెకండ్ క్వశ్చన్ తయారు చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఇది తయారు చేయాలి, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఇట్లా తయారు చేయాలి. ఇవి ఏడ రాయాలా? జవాబు పత్రంలో రాయాలి. ఈ క్వశ్చన్ పేపర్లో రాయొద్దు అన్నట్టు. నెక్స్ట్ది ఆన్ పెట్టి సెకండ్ ఆన్ పెట్టేసి ప్రతిపదార్థం అని రాసేసి ఇక 6 జవాబు అని రాయాలి. ఇక్కడ ప్రతిదానికి ఇట్లా మెన్షన్ చేయాలి. ఆన్ రాసేసి 6 అని రాసి జవాబు అని రాయాలి. ఇవి రాయకపోతే మార్కులు పడాయి. ఆన్ రాసేసి 6 అని రాయాలి ఫస్ట్ దాంట్లో. సో దీంట్లో ప్రతిపదార్థం రాయాలి. ఈ 2 పద్యాలు ఇచ్చిండు, 2 పద్యాలకు ఒకటే పద్యంకి ప్రతిపదార్థం రాయాలి. 2 పద్యాలకు రాయొద్దు. ఒకటి ఇంట్లో ఏదైనా ఒకటి మీకు బాగా వచ్చేదే చూసుకోవాలా. కొంచెం సగం వచ్చింది చూసుకోవద్దు. బాగా ఈ రెండిట్లో ఏది బాగా వస్తుందో అది మాత్రమే రాసుకోవాలన్నట్టు. నెక్స్ట్ దాంట్లో ఇక ఈ అని పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఈ అని పెట్టేసి ఈ ఆన్సర్ అని పెట్టేసి మళ్ళీ కింది ఇస్తారు కదా, ఈ 7 జవాబు, 8వ జవాబు, 9వ జవాబు, 10వ జవాబు, 11వ జవాబు, ఇట్లా 7వ జవాబు అని పెట్టి దీని ఆన్సర్ రాయాలి. 8వ జవాబు అని పెట్టి దీని ఆన్సర్ రాయాలి. అట్లా అన్నట్టు. ఈ 7, 8 రాయకున్నా కానీ మార్క్స్ పడాయి. దేని జవాబు అర్థం చేసుకోలేడు కదా, అట్లని 7 అని జవాబు రాయాలి, 8 అని జవాబు రాసి అప్పుడు ఆన్సర్ రాయాలి. దీంట్లో ఈ అని ఏమున్నది? ఒక పారాగ్రాఫ్ ఇచ్చిండు. ఈ పారాగ్రాఫ్ని ఇగో ఈ కింది పేరు అని చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు 1-2 వాక్యాలు జవాబులు రాయండి. ఈ పారాగ్రాఫ్ మొత్తం చదవాలి. చదివిన తర్వాత ఈ ఆన్సర్లు రాయాలి. ఏది మానవులకు అలంకారం కావాలి అంటే దీంట్లోనే ఆన్సర్ ఉంటుంది అన్నట్టు. మనం ఎక్కడో చూడడం అవసరం లేదు, ఏదో ఆలోచించడం అవసరం లేదు. దీంట్లోనే ఆన్సర్స్ ఉంటాయి, దీంట్లో చూసి రాయాలన్నట్టు. నెక్స్ట్ దాంట్లో ఇక వ్యక్తీకరణ సృజనాత్మక కింద ఈ సెకండ్ బిట్ అన్నట్టు. ఇక ఈ సెకండ్ దాన్ని రాసుకోవాలి. ఫస్ట్ సెకండ్ దాన్ని రాసుకొని దాంట్లో ఇక ఆ అని పెట్టాలి. ఆ అని పెట్టేసి దీంట్లో ఏమన్నాడు? ఈ 4 క్వశ్చన్లు ఉన్నాయి. దీంట్లో 4వది 12 అన్నది. 12 జవాబు అని పెట్టేసి ఇక నగరగీతం పాఠ్యభాగ రచయిత గురించి రాయండి అంటే ఈయన గురించి మొత్తం ఆ పాఠ్యభాగ రచయిత వాళ్ళు ఆయన గురించి మొత్తం రాయాలన్నట్టు. 12 జవాబు, అట్టనే 13 జవాబు, 14 జవాబు, 15 జవాబు అని పెట్టుకుంటా రాయాలి.
దీనికి ఎన్ని మార్క్స్, ఒక్కొక్కదానికి 3 మార్క్స్, 4 ఉంటాయి, మొత్తం 12 మార్క్స్ అన్నట్టు. మళ్ళీ సెకండ్ దానికి పోయిన దానికి కూడా ఈ సెకండ్ అని పెట్టేసి దాంట్లో సెకండ్ అని రాయాలి. సెకండ్ అని రాసేసి దీంట్లో నీకు ఏ క్వశ్చన్ వస్తుంది దాని ఆన్సర్ అని రాయాలి. ఇప్పుడు దీంట్లో ఎన్ని క్వశ్చన్లు ఉంటాయంటే దీంట్లో 4 ఉంటాయి, దీంట్లో 4 రాయాలన్నట్టు. దీంట్లో 4 రాయాలి. ఇప్పుడు 16 అని ఆ సెకండ్ అని పెట్టేసి 16 పెట్టేసి జవాబుని రాసేసి ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి రాయాలన్నట్టు. రెండిట్లలో ఏదైనా ఒకటి రాయాలి. దీంట్లో 17 దీంట్లో 2 ఇచ్చిండు, దీంట్లో ఏదైనా ఒకటి రాయాలి. 18లో 2 ఇచ్చిండు, దీంట్లో ఒకటి రాయాలి. ఇప్పుడు ఈ అని జవాబు పెట్టి ఈ రెండిట్లలో ఒకటి రాయాలి. దీంట్లో ఒకటే రాయాలి. ఇప్పుడు 16 దాంట్లో 2 ఉన్నాయి, ఈ 2 రాయొద్దు అన్నట్టు, ఒకటి రాయాలన్నట్టు. మళ్ళీ 2 ఇచ్చిండు, దీంట్లో ఒకటే రాసుకోవాలన్నట్టు. అంటే ఇది ఒకదాన్ని రాసుకుంటే దీనికి ఒక్కొక్క దానికి 7 మార్క్స్, 4 రాయాలి. మొత్తం 28 మార్క్స్ అన్నట్టు. మొత్తం కలిపి 60 మార్క్స్ అవుతాయి. 60 మార్క్స్ అవుతాయి అన్నట్టు మొత్తం కలిపి. 60 మార్క్స్ని ఫిలప్ అయిపోయిన తర్వాత పార్ట్ బి ఇస్తారు. పార్ట్ బి ఎంత 30 మినిట్స్ ఉంటుంది, అంటే 30 నిమిషాలలో 20 బిట్లు పెట్టాలి. అది 20 మార్క్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా క్వశ్చన్ పేపర్ మంచిగా చదువుకొని ఆన్సర్స్ రాయాలన్నట్టు. సో కొన్ని టిప్స్, ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్కి టైం కంటే ముందే పోవాలి. మనం టైం ఇప్పుడు 9 ఎగ్జామ్ ఉంటే 8:30 వరకు 8:30 వరకు అక్కడ ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. తర్వాత బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, పింక్ పెన్ను, అంటే కొంచెం మంచిగా రాయాలంటే ఎగ్జామ్ రాసి అండర్లైన్ చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్న దగ్గర అండర్లైన్ చేయాలి. స్కేల్ తీసుకొని మంచిగా ఒక క్వశ్చన్ ఆన్సర్ అయిపోగానే కింద గీత కొట్టేసుకోవాలి. కంపల్సరీ ఏదైతే ఆన్సర్ రాస్తున్నావో దాన్ని బిట్ అని వేసేసి ఆన్సర్ అని కంపల్సరీ రాయాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు మనకి ఈ సెకండ్ దాంట్లో చూద్దాం. సెకండ్ దాంట్లో ఇప్పుడు అలా ఆన్సర్ రాస్తున్నాం అనుకుందాం. ఈ సెకండ్ దాన్ని ఇట్లా పెట్టేసి సెకండ్ అని రాసేసి దీంట్లో 16th క్వశ్చన్ రాస్తున్నా, 16 అని ఈ 3 రాసిన తర్వాత జవాబు అని రాసేసి దీంట్లో ఏది రాస్తున్నావో దాని ఆన్సర్ రాసేయాలన్నట్టు. ఇప్పుడు ఎక్కువ అందరు ఏం చేస్తారంటే ఇవి మర్చిపోతారు. ఈ 11 అని, ఇట్లా 12 అని వేసుడు, ఈ 13 అని వేసుడు, ఇవన్నీ మర్చిపోతారు. ఇవన్నీ మర్చిపోవట్లో కూడా మార్కులు పోతాయి అన్నట్టు. కంపల్సరీ ఇవి ఏదైతే రాస్తున్నావో దాన్ని కంపల్సరీ 16 అది చూసుకొని అవన్నీ వేయాలన్నట్టు. నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జామ్కి ఫస్ట్ టెన్షన్ పడద్దు. ఫస్ట్ మనకి ఏవైతే వచ్చో అవే రాయాలి. ఫస్ట్ ఎక్కువ మార్కులు ఏది ఉంటే ఎక్కువ మార్కుల నుంచి తక్కువ మార్కులు రాయాలి. ఈ తెలుగులో చూడు, ఫస్ట్ ఇది రాయాలి మంచిగా. ఏది మన సెకండ్ బిట్, ఫస్ట్ ఇది స్టార్ట్ చేయాలి. సెకండ్ బిట్ అని పెట్టేసి సెకండ్ అని రాసేసి దీంట్లో 16, 17, 18, 19 4 క్వశ్చన్లు ఉన్నాయా, దీంట్లో 2 ఉంటాయి కాబట్టి ఏదైనా ఒకటి చూజ్ చేసుకుంటా ఇవి అయిపోగొట్టాలి. ఎందుకంటే ఇవి ఎక్కువ మార్కులు కాబట్టి ఎక్కువ మార్కుల నుంచి తక్కువ మార్కులు కోవాలన్నట్టు. ఇప్పుడు ఎన్ని 4 క్వశ్చన్స్ కాబట్టి 7 కాబట్టి 28 మార్క్స్. ఇవి జల్దీ కంప్లీట్ చేసుకుంటే మనకు ఇంకా నెక్స్ట్ రాసేదానికి ఈజీ అవుతుంది అన్నట్టు. ఫస్ట్ ఈ బిట్ రాసేసేయాలి, ఈ సెక్షన్ రాసేయాలి. ఈ సెక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి రావాలి. సెకండ్ దాంట్లో ఫస్ట్ అని పెట్టేసి 12th, 13, 14 దీంట్లో అన్ని క్వశ్చన్స్ రాయాలన్నట్టు. ఇప్పుడు ఏదైనా ఎక్స్ట్రా ఉన్నదనుకో, మీరు ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మీకు టైం ఉంటే ఎక్స్ట్రా ఏం పెట్టకుండా డైరెక్ట్ ఈ బిట్ రాసేసి 12th, 13 అని ఆన్సర్ రాసేయాలి. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇలా రెండిట్లలో ఒకటి కంపల్సరీ రాయాలి. ఎప్పుడు కానీ ఇడిసపెట్టద్దు, ఏది కూడా ఇడిసపెట్టద్దు. మీకు రాకున్నా సరే ఏదన్నా ఒకటి ఆడ ఆన్సర్ రాస్తూనే ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మూర్ఖుల హితబోధన చెవికెక్కిన రామాయణం ఆధారంగా వివరించండి అంటే దీని గురించి నీకు కొంచెమన్నా తెలుస్తుంది అన్నట్టు. ఆ కొంచెం తెలిసినా కానీ దాన్ని ఏదో ఒకటి రాస్తూనే ఉండాలి. అంతేగాని రెండు ఇచ్చారు కాబట్టి 2 రావు కదా నాకు ఇడిసపెట్టద్దు. ఇది కంపల్సరీ రాయాలి. రెండిట్లలో కంపల్సరీ ఏదైనా ఒకటి రాయాలన్నట్టు. ప్రతిదీ అటెండ్ చేయాలి. మీకు రాకున్నా సరే
దాని క్వశ్చన్ అని పెట్టేసి ఆన్సర్ అని రాసి ఈ క్వశ్చన్ ఉన్నట్టు రాసేసి మళ్ళీ ఏదైనా ఒకటి నీకు దాని రిలేటెడ్గా ఏదైనా ఒకటి కొంచెం అనేది వెళ్తుంది, అది రాస్తూనే ఉండాలి. అదే ఎప్పుడు కానీ ఎగ్జామ్ నిడిచిపెట్టద్దు అన్నట్టు. క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్లా ఇట్లా రాయని యుద్ధం. ఇప్పుడు ఇది ఆన్సర్ షీట్ అనుకుందాం, ఇదంతా ఆన్సర్ షీటు. సో దీంట్లో మనం సెకండ్ బిట్ ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత సెకండ్ బిట్ ఇట్లా పెట్టుకున్నాం కదా, సెకండ్ ఇట్లా రాసుకోవాలి. దాంట్లో 16 ఆన్సర్ రాస్తున్నాం అనుకో, 16 జవాబు. సో ఇట్లా ఇవన్నీ రాసిన తర్వాతనే ఆడ మీ ఆన్సర్ రాయాలి. ఇవన్నీ రాయకుండా ఇక్కడ జవాబు రాసిరు అనుకో, అది ఎగ్జామ్లో వాల్యుయేషన్ కాదు, దానికి మార్కులు కూడా పడాయి. ఏదైతే రాస్తున్నామో అవన్నీ ఇలా రాస్తేనే మనకు ఆడ దానికి ఆన్సరు కరెక్ట్ అయ్యి దానికి మార్కులు ఇస్తారు, లేకపోతే మార్కులు వేయరు అట్లా అన్నట్టు. ప్రతి ఆన్సర్ అయిపోగానే దాని కింద అండర్లైన్ చేయాలి. ఇట్లా మొత్తం ఇట్లా గీతలు కొట్టేసి ఇలా కింద కొట్టేసి మళ్ళీ దీని కింద నెక్స్ట్ది చాలు చేయాలి. ఒక ఆన్సర్ అయిపోగానే దానికి మొత్తం ఇట్లా రాసేసి మళ్ళీ ఇక్కడ ఇంకొకటి నెక్స్ట్ చాలు చేయాలి దీని కింద. స్టూడెంట్స్, మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఏ క్వశ్చన్ అన్నా రాసుకోవచ్చా ఫస్ట్ అంటే? మీకు నచ్చింది ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ పార్ట్ ఏలో ఇది ఉన్నది, పార్ట్ ఏలో ఉండి సరే ఫస్ట్ బిట్ ఉన్నది కదా, ఫస్ట్ బిట్ ఉన్నది కదా, ఇదే రాయన్నా, లేకపోతే లాస్ట్లో సెకండ్ దాంట్లో ఇది రాయొచ్చా, లేదు లాస్ట్ నుంచి రాసుకోవచ్చా అంటే మీకు నచ్చిన దాంట్లో నచ్చిన బిట్లకు పోయి రాసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇది సెకండ్ బిట్ ఉన్నది, ఈ సెకండ్ బిట్ ఇది రాసుకోవచ్చు. అది మన ఇష్టం, మనకి ఏది వస్తే అక్కడ రాసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఈ సెకండ్ బిట్లో ఈ సెకండ్గా స్టార్ట్ చేయాలి. దీంట్లో ఎందుకంటే 28 మార్క్స్ ఉన్నాయి కాబట్టి 4 క్వశ్చన్స్ రాసేయాలి. ఈ 16, 17, 18, 19 ఇవి రాసిన తర్వాత నెక్స్ట్ ఈ సెకండ్ దాంట్లో ఫస్ట్ రాయాలి. ఈ 12 to 13, 14, 15 ఈ 4 రాసేయాలి. తర్వాత ఈ పారాగ్రాఫ్స్ లాస్ట్లో రాసేయచ్చు. ఈ పారాగ్రాఫ్లు చదివి ఇవి ఆన్సర్స్ పెట్టాలి. ఇవి ఎందుకంటే 1 మార్క్ 2 మార్క్స్ కాబట్టి లాస్ట్లో రాసుకోవాలి. ఫస్ట్ ఎక్కువ మార్కులు ఉన్నాయి, ఫస్ట్ రాసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఈ సెకండ్ దాంట్లో ఉన్నది. సో దీంట్లో 4 క్వశ్చన్లు రాయమన్నారు. సో 4 క్వశ్చన్లు రాయాలా, ఇందులో ఒక్కటి కూడా ఇడిచిపెట్టద్దు. ఈ 4 క్వశ్చన్లలో ఒక్కటి ఇడిచిపెట్టినా మీకు 3 మార్కులు పోతాయి. సో మీకు రాకున్నా సరే దీని ఆన్సర్ ఇట్లా పెట్టి, ఈ సెకండ్ అని పెట్టి, 13 అని పెట్టి, సో దీన్ని క్వశ్చన్ ఇట్లా చూసి దానికి సంబంధించి కొంచెమన్నా బలిచక్రవర్తి చేసిన దానికి లోకం ఎందుకు ఆశ్చర్యపోయిందంటే తను చేసిన సేవను, తన తన చర్మంని కోసేయడం, ఇట్లా మీకు తెలిసింది ఏదో ఒకటి రాస్తూనే ఉండాలి దాంట్లో. సో అట్లా అయితే మీకు మార్కులు ఒక 3 మార్క్స్లో 2 అన్నా 1 అన్నా వస్తాయి అన్నట్టు, ఏం తెలియకుండా రాస్తున్నా. అట్లా మొత్తంకి పెడితే మొత్తంకి మార్కులు పోతాయి అన్నట్టు. పాస్ కావాలంటే అన్నీ రాయాలా, హైయెస్ట్ మార్కులు అంటే కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా రాయాలన్నట్టు. సో ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాస్తే సార్ ఎట్లా మార్కులు ఎత్తారా అంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 16లో ఇవి 2 ఉన్నాయి, రెండిట్లలో నీకు 2 వచ్చు అనుకో, ఫస్ట్ ఒకటి రాయి, నీకు ఏదైతే బాగా వచ్చో అది ఫస్ట్ రాసిన తర్వాత ఇవన్నీ రాసినావు అనుకో, 17, 18 దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి అన్నీ రాసేసిన తర్వాత నీకు కొంచెం టైం ఉంది. తర్వాత నువ్వు 16 అని పెట్టేసి మళ్ళీ 16 అని పెట్టి నీకు సెకండ్ వచ్చేటి ఇది కూడా రాసి, టైం ఉంటేనే రాసి, టైం లేదంటే పెట్టేసి ప్రతి దాంట్లో ఒక్కొక్కటి రాసేసి ఒకవేళ లాస్ట్ టైం ఉంటే నీకు వచ్చినవి ఏమైనా ఉంటే రాసేసేయరు. ఎందుకంటే ఈ రెండిట్లలో ఏదైతే బాగుంటుందో దానికి ఎక్కువ మార్కులు వచ్చినాయి అదే కన్సిడర్ చేసుకుంటారు ఎగ్జామ్లో. మార్క్స్ దేనికి ఎక్కువ అయితే దాన్నే కన్సిడర్ చేస్తారు అన్నట్టు. సో అది లాస్ట్ టైం ఉంటే నీకు ఏమైనా ఎక్కువ వస్తే అట్లా రాసేసుకోరు. ఎక్కువ మట్టుకు ప్రతి ఒక్కటి రాయండి, ఇడిచిపెట్టకద్దు, ఒక్కటి కూడా ఇడిచిపెట్టద్దు. మీకు రాకున్నా సరే ఏదో ఒకటి రాస్తూ ఉండండి. సరే మరి, ఆల్ ద బెస్ట్.